Hi all, welcome back to our channel. So in this video we have to discuss on DLD lab experiments. So DLD lab experiment lo first experiment వచ్చేసి మనకి లాజిక్ గేట్స్, బేసిక్ లాజిక్ గేట్స్ అనమాట. సో బేసిక్ లాజిక్ గేట్స్ వచ్చేసి అండ్, ఆర్, నాట్, నాండ్, ఆర్ గేట్, ఎక్స్ఆర్, నాండ్ గేట్. సో ఇలా ఈ గేట్స్ అన్ని అవుట్పుట్స్ ఎలా వెరిఫై చేసుకోవాలి, సో ఇన్పుట్ ఏది అవుట్పుట్ ఏది ఎలా వెరిఫై చేసుకోవాలి అని చెప్పేసి ఈ సర్క్యూట్ డయాగ్రామ్స్ ఒక్కొక్క ఐసీని వెరిఫై చేసి అయితే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే అండ్ గేట్. సో అండ్ గేట్ చూసుకుంటే మీరు అండ్ గేట్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది. 2 ఇన్పుట్స్ ఉంటాయి, 1 అవుట్పుట్ అయితే వస్తుంది. y = a × b అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ట్రూత్ టేబుల్ అయితే ఉంది కదా. సో ఈ ట్రూత్ టేబుల్లో a 0 0 ఉన్నప్పుడు y అనేది అవుట్పుట్ 0నే వస్తుంది. సో 0 1 ఉన్నప్పుడు 0 వస్తుంది, 1 0 ఉన్నప్పుడు 0 రావాలి, అండ్ 1 1 ఉన్నప్పుడు 1 వస్తుంది. సో ఈ 1 1 అయినప్పుడు 1 రావాలన్నమాట. సో ఐసీ ఇంటర్నల్ సర్క్యూట్ అయితే ఇలా ఉంటుంది. సో ఐసీ ఇంటర్నల్గా మనకు వచ్చేసి 4 గేట్స్ అయితే ఉంటాయి. సో ఈ సింగిల్ ఐసీలో మనకి టోటల్ 4 గేట్స్ అయితే ఉంటాయి. సో టోటల్ వచ్చేసి 14 పిన్స్ అయితే ఉంటాయి. సో ఈ 14 పిన్స్లో 4 గేట్స్ అయితే ఇన్బుల్ట్గా ఉంటాయి అనమాట. సో ఇందులో మనం ఒక గేట్ అయితే చెక్ చేసి అయితే మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే చెక్ చేద్దాము. సో ఒకసారి ఐసీ అయితే చూడండి. సో ఈ ఐసీ చూస్తే మీరు ఐసీ నెంబర్ వచ్చేసి 7408. సో ఈ 7408 ఐసీలో మనకి ఇక్కడ మీకు క్లియర్గా నెంబర్ కూడా క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో ఈ 7408 ఐసీలో 14 పిన్స్ అయితే ఉంటాయి. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, పిన్స్ ఎటు నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే, సో ఇక్కడ మీకు క్లియర్గా కట్ చేసిన నాబ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ నాబ్ దగ్గర నుండి సో ఇట్లా మనం కౌంట్ అయితే చేసుకోవాలి. 1 2 3 4 5 6 7. సో ఈ 7th పిన్ అనేది ఏ ఐసీలో అయినా సరే మనకి గ్రౌండ్గా అయితే యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇక్కడ దాకా 7 అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఇలా వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఈ టాప్ నుంచి కౌంట్ చేసుకోవాలన్నమాట. 8 9 10 11 12 13 14. సో ఇలా ఫార్వర్డ్లో వెళ్ళి మళ్ళీ ఇలా రివర్స్లో అయితే రావాలి. సో ఈ 14th పిన్ వచ్చేసి వీసీసీ. సో ఈ వీసీసీకి వచ్చేసి 5 volts అయితే కనెక్ట్ చేస్తాం. సో ఫస్ట్ అయితే ఐసీని ప్రాపర్గా బ్రెడ్ బోర్డ్లో అయితే ప్లేస్ చేసుకోవాలి మనం. సో బ్రెడ్ బోర్డ్లో ఎప్పుడైనా సరే ఇలా ఈ టాప్లో 5 పిన్స్ ఇట్లా మిడిల్లో అయితే ప్లేస్ చేసుకోవాలి ఐసీ అనమాట. సో బ్రెడ్ బోర్డ్లో ఇలా మిడిల్లో ప్లేస్ చేసుకోండి ఐసీ వచ్చేసి. సో ఇలా మిడిల్లో ప్లేస్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ అయితే మనం సో వీసీసీ 5 volts అయితే కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ చూసారా మీరు, ఇది 5 volts అనమాట. సో ఈ 5 volts అయితే ఒక వైర్ అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను నేను, కనెక్టింగ్ వైర్ వచ్చేసి. సో వైర్ అయితే ప్రాపర్గా అయితే కనెక్ట్ చేసుకోండి. సో లేకపోతే అవుట్పుట్ అయితే రాదు. సో ఇక్కడ 5 volts కాబట్టి సో 5 volts ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుంటే ఇది 1 2 3 4 5 6 7 కదా. సో ఇక్కడి నుంచి మళ్ళీ 8 9 10 11 12 13 14. సో ఈ 14th పిన్ అనేది వీసీసీ కాబట్టి ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను నేను. 14 పిన్లో అయితే పెట్టేశాను. సో నెక్స్ట్ గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి గ్రౌండ్. సో ఈ గ్రౌండ్ పిన్ కూడా ఇంకా వైర్ అయితే కనెక్ట్ చేశాను. సో ఇక్కడ నుంచి 7th పిన్ 1 2 3 4 5 7. సో ఈ 7th పిన్కి గ్రౌండ్ అయితే కనెక్ట్ చేయాలి. సో గ్రౌండ్ అయితే కనెక్ట్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ లాజిక్ గేట్స్. సో ఇక్కడ ఈ గేట్లో ఇక్కడ మనం చూసుకుంటే 1 2 అనేది ఇన్పుట్స్ అనమాట, 3rd పిన్ అనేది అవుట్పుట్ అనమాట. సో అలా చూడాలి మనం. సో ఇన్పుట్స్ అంటే ఇవి. సో ఇవి వచ్చేసి ఇన్పుట్స్గా తీసుకుంటాము. సో ఇన్పుట్స్ 2 ఇన్పుట్స్ అయితే కావాలి మనకి. సో అందుకే 2 ఇన్పుట్స్కి వైర్స్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో 1 ఇన్పుట్ అయితే కనెక్ట్ చేశాను, అండ్ సెకండ్ వన్ కూడా వైర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో ఇలా ఫస్ట్ ఇన్పుట్ వచ్చేసి మనం పిన్ నెంబర్ 1కి అయితే కనెక్ట్ చేయాలి. సో పిన్ నెంబర్ 1కి అయితే కనెక్ట్ చేస్తున్నాం. సెకండ్ ఇన్పుట్ వచ్చేసి పిన్ నెంబర్ 2కి అయితే కనెక్ట్ చేస్తున్నాం. సో మనం అవుట్పుట్ దేంట్లో తీసుకోవాలి, పిన్ నెంబర్ 3 అనేది అవుట్పుట్ అనమాట. సో పిన్ నెంబర్ 3 అవుట్పుట్ కాబట్టి ఇవి మనం అవుట్పుట్గా చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనం ఒకటైతే కనెక్ట్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఒక వైర్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ వైర్ని కనెక్ట్ చేశాను. పిన్ నెంబర్ 3 అవుట్పుట్. సో 1 2 3. సో పిన్ నెంబర్ 3 అవుట్పుట్. సో ఐసీలో మనం మెయిన్గా చెక్ చేసుకోవాలి ఏంటంటే ఫస్ట్ పవర్ కనెక్షన్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. సో ఈ పవర్ కనెక్షన్స్ అనేది ఒక పిన్ను తేడా పడినా కానీ ఐసీ అనేది బర్న్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ. సో అందుకని పవర్ కనెక్షన్ వచ్చేసి 14th పిన్కి కనెక్ట్ చేయాలి, గ్రౌండ్ కనెక్షన్ వచ్చేసి 7th పిన్కి అయితే కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను కిట్ అయితే ఆన్ చేస్తున్నాను. సో కిట్ ఆన్ చేశాను. సో కిట్ ఆన్ చేసినప్పుడు ఈ ఇన్పుట్స్ ఏమో 0 0లో ఉన్నాయి. సో 0 0లో ఉన్నప్పుడు ఏం రావాలి మనకు అవుట్పుట్. సో ఇన్పుట్స్ 0 0 ఉన్నప్పుడు మనకి అవుట్పుట్ అనేది 0నే రావాలి. సో అలానే 0లో అయితేనే ఉంది అవుట్పుట్, 0లో అయితే ఉంది. సో లైట్ అయితే ఆన్ అవ్వలేదు కదా. సో ఆన్ అవ్వలేదు అంటే 0లో అన్నట్టు అనమాట. సో నెక్స్ట్ 0 1 ఇచ్చినప్పుడు కూడా 0 రావాలి, 0 1. సో 1 ఇచ్చినా కానీ 0లోనే ఉంది. సో నెక్స్ట్ 1 0, నెక్స్ట్ 1 0 ఇచ్చినప్పుడు కూడా 0లోనే ఉంది. నెక్స్ట్ ఇక్కడ 1 1 ఇచ్చినప్పుడు 1 రావాలన్నమాట.
సో 1 ఇచ్చినప్పుడు చూసారా మీరు అవుట్పుట్ అనేది 1 అయితే వచ్చింది. సో ఈ 7408 ఐసీ అయితే అండ్ గేట్ అయితే మనకి సాటిస్ఫై అయింది. సో అలా ఇందులో ఈ ఐసీ టోటల్ ఐసీలో మన 4 గేట్స్ అయితే ఉంటాయి. సో ఈ మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఈ 4 గేట్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇంతటితో అయితే అండ్ గేట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే మీరు ఆర్ గేట్. సో ఆర్ గేట్ ఐసీ నెంబర్ వచ్చేసి 7432 అనమాట. సో ఈ ఆర్ గేట్ సింబల్ వచ్చేసి ఇది. సో ట్రూత్ టేబుల్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ ఆర్ గేట్ ఐసీ అయితే తీసుకుంటున్నాను. సో కనెక్షన్స్ అన్నీ అలాగే ఉంచండి. ఫస్ట్ అయితే పవర్ కనెక్షన్ ఆపేసేయండి. సో ఐసీ వచ్చేసి ఇలా 2 సైడ్స్ పట్టుకొని పైకి అయితే లేవాలి. సో ఇలా తీయాలి ఐసీ, లేదంటే పిన్స్ అనేవి వంగిపోతాయి అనమాట. సో నెక్స్ట్ ఈ కనెక్షన్స్ వరకు రిమూవ్ చేయాలి. సో నెక్స్ట్ ఇది అలాగే ఉంచేయండి, తీయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ అయితే ఐసీ తీసుకుందాం. సో ఇది వచ్చేసి 7432 ఆర్ గేట్ ఐసీ అనమాట ఇది. సో ఈ ఆర్ గేట్ ఐసీని కూడా సేమ్ మనం ఇందాక ఎలా అయితే చెక్ చేసామో అలా చెక్ చేద్దాము. సో అవుట్పుట్ వస్తుందో లేదా అనేది. సో ఇలా మిడిల్లో అయితే ప్లేస్ చేసుకోండి బ్రెడ్ బోర్డ్కి. సో మిడిల్లో ప్లేస్ చేసుకున్నాక మనం ఇక్కడ చూసుకుంటే కనెక్షన్స్ మనకి 1, 2 అనేది ఇన్పుట్స్ అనమాట, 3 అనేది అవుట్పుట్. సో 1, 2 సేమ్ ఇందాక ఎలా అయితే కనెక్ట్ చేసామో ఈ 1కి అయితే కనెక్ట్ చేస్తున్నాను అవుట్పుట్స్, ఇన్పుట్స్ 2కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ పవర్ వచ్చేసి 14th పిన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సేమ్ ఇది వచ్చేసి గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఈ అవుట్పుట్ వచ్చేసి పిన్ నెంబర్ 3కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో సేమ్ ఇందాక అండ్ గేట్కి ఎలా అయితే ఉంటుందో అలాగే జస్ట్ లాజిక్స్ మాత్రమే మారుతాయి. సో ఇక్కడ మీరు లాజిక్స్ ఒకసారి చూస్తే 0 ఉన్నప్పుడు 0 రావాలి, 10 ఉన్నప్పుడు 1 రావాలి, 01 ఉన్నప్పుడు 1 రావాలి, 11 ఉన్నప్పుడు 1 రావాలి. సో ఇప్పుడు కిట్ అయితే ఆన్ చేశాను. కిట్ ఆన్ చేసినప్పుడు సో ఇక్కడ 11 ఉంది కదా. సో ఫస్ట్ అయితే 00 పెట్టాను. సో 00 ఉన్నప్పుడు మనకి 0 రావాలి. సో మిగతా అన్ని కండిషన్స్లో 1s అయితే రావాలి. సో ఫస్ట్ 01 అయితే పెడుతున్నాను. సో 01 పెట్టినప్పుడు 1 అయితే వచ్చింది. నెక్స్ట్ 10 అయితే పెట్టాను, 1 అయితే వచ్చింది. నెక్స్ట్ 2 1s ఇచ్చాను. సో 1 ఇచ్చినప్పుడు 1 అయితే వచ్చింది. సో ఇంతటితో ఆర్ గేట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ గేట్ వచ్చేసి 7404. సో 7404 ఐసీ వచ్చేసి ఇది వచ్చేసి నాట్ గేట్. సో ఈ నాట్ గేట్ వచ్చేసి 0 ఇచ్చినప్పుడు 1 వస్తుంది, 1 ఇచ్చినప్పుడు 0 అయితే వస్తుంది. 7404. సో నెక్స్ట్ ఈ ఐసీ వచ్చేసి 7404 ఐసీ అనమాట, నాట్ గేట్. సో ఇది కూడా సేమ్ ఇలాగే ప్లేస్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ప్లేస్ చేసి సో దీనికి ఏంటంటే 1 ఇన్పుట్ 1 అవుట్పుట్ అనమాట. సో సింగిల్ ఇన్పుట్ వైర్ అయితే తీసుకుంటున్నాను. సో ఫస్ట్ పిన్ వచ్చేసి ఇన్పుట్, సెకండ్ పిన్ వచ్చేసి అవుట్పుట్. సో ప్రతి ఐసీకి అయితే మనం పవర్ గ్రౌండ్ అనేది కామన్ అన్ని ఐసీస్కి అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ అలా అయితే కనెక్ట్ చేశాను వీసీసీ. సో నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ అయితే కనెక్ట్ చేసేసాను. సో ఇన్పుట్ అయితే ఇచ్చేసాను. సో అవుట్పుట్ పిన్ వచ్చేసి ఒకటైతే సెకండ్ పిన్ అనేది అవుట్పుట్. సో మనం ఇక్కడ ట్రూత్ టేబుల్ చూసుకుంటే సేమ్ 0 ఇచ్చినప్పుడు 1 రావాలి, 1 ఇచ్చినప్పుడు 0 రావాలి. సో నేను కిట్ అయితే ఆన్ చేశాను. సో 0లో ఉంది ప్రెసెంట్, ఇక్కడ నేను ఏం ఆన్ చేయలేదు. సో 0లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి 1 అయితే అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ నేను 1 ఇస్తున్నాను, 1 ఇచ్చినప్పుడు ఇక్కడ 0 అయితే వచ్చింది. సో నాట్ గేట్ కూడా సాటిస్ఫైడ్. సో నెక్స్ట్ గేట్ 7486 ఇది వచ్చేసి ఎక్స్ఆర్ గేట్ అనమాట. సో ఇది వచ్చేసి 7486 ఇది వచ్చేసి ఎక్స్ఆర్ గేట్. సో ఇదైతే సేమ్ ఇందాకట్లాగే ఒకసారి అయితే ప్లేస్ చేస్తున్నాను. సో మిడిల్లో అయితే ప్లేస్ చేస్తున్నాను బెడ్ బోర్డ్కి. సో ఒకసారి ఎక్స్ఆర్ గేట్ చూడండి ట్రూత్ టేబుల్. సో ఇది వచ్చేసి ఎక్స్ఆర్ గేట్ సింబల్. సో ఈ సింబల్ మన ట్రూత్ టేబుల్ చూసుకుంటే 00 ఉన్నప్పుడు 0 రావాలి, 01 వచ్చినప్పుడు 1 రావాలి, 10 ఉన్నప్పుడు 1 రావాలి, సో 11 ఉన్నప్పుడు 0 అయితే రావాలి. సో ఇక్కడ ఇన్పుట్స్ ఇంటర్నల్గా స్ట్రక్చర్ చూసుకుంటే ఇలా ఉంటుంది. సో 1, 2 అనేది ఇన్పుట్స్, 3 అనేది అవుట్పుట్. సేమ్ అండ్ గేట్ చూసినట్టే ఇది కూడా సేమ్ అలాగే వస్తుంది అవుట్పుట్ అనేవి. సో కాకపోతే మనకి ట్రూత్ టేబుల్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ 1 ఇన్పుట్ అయితే ఇస్తున్నాను. సెకండ్ ఇన్పుట్ కూడా సెకండ్ పిన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో వీసీసీ కనెక్ట్ చేశాను, గ్రౌండ్ కూడా కనెక్ట్ చేసేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి అవుట్పుట్ వచ్చేసి థర్డ్ పిన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ కిట్ అయితే ఆన్ చేస్తున్నాను. సో కిట్ ఆన్ చేసినప్పుడు మనకి ట్రూత్ టేబుల్లో చూసుకుంటే 00 ఉన్నప్పుడు 0 రావాలి. సో 00 ఉన్నప్పుడు 0 అయితే వచ్చింది. సో ఇక్కడ 01 ఉన్నప్పుడు మనకి 1 అయితే రావాలి. సో 01 ఉన్నప్పుడు 1 అయితే వచ్చింది. నెక్స్ట్ 10 ఉన్నప్పుడు కూడా 1 అయితే రావాలి, మనకి 1 అయితే అవుట్పుట్ అయితే వచ్చింది. సో ఇక్కడ 11 ఉన్నప్పుడు 0 అయితే వచ్చింది. సో 11 ఉన్నప్పుడు 0 అయితే వచ్చింది అవుట్పుట్. సో ఇంతటితో ఎక్స్ఆర్ గేట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నెక్స్ట్ గేట్ 2 ఇన్పుట్ నాండ్ గేట్ అనమాట. సో 2 ఇన్పుట్ నాండ్ గేట్ వచ్చేసి సో స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సో అండ్ ట్రూత్ టేబుల్ వచ్చేసి ఇలా ఉంటుంది. 00 ఉన్నప్పుడు 1 రావాలి, 0 ఉన్నప్పుడు 1 రావాలి, 10 ఉన్నప్పుడు 1 వస్తుంది, 11 ఉన్నప్పుడు 0 వస్తుంది అనమాట. సో నెక్స్ట్ నాండ్ గేట్ అయితే తీసుకుంటున్నాను, 2 ఇన్పుట్ నాండ్ గేట్. సో ఇలా మీరు ఒక్క గేటే కాదమ్మా, సో ఈ ఐసీలో ఉన్న అన్ని గేట్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఐసీలో 3-4 గేట్స్ అయితే ఉంటున్నాయి కదా, సో ఆ గేట్స్ అన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు.
సో ఇది వచ్చేసి 7400. సో 7400 వచ్చేసి 2 ఇన్పుట్ NAND గేట్ అనమాట. సో 2 ఇన్పుట్ NAND గేట్ అయితే ప్లేస్ చేశాను. సో 2 ఇన్పుట్ NAND గేట్ ఇక్కడ చూసుకుంటే మీరు 1, 2 అనేది ఇన్పుట్స్, 3 అనేది అవుట్పుట్. సో ఇక్కడ 1, 2 అనేది ఇన్పుట్స్కి అయితే ఇస్తున్నాను, 3 వచ్చేసి అవుట్పుట్కి అయితే ఇస్తున్నాను. సో ఈ పవర్ గ్రౌండ్ అనేది కామన్ అనమాట. 14 పిన్కి పవర్ అయితే ఇస్తాను, గ్రౌండ్ పిన్కి గ్రౌండ్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ కిట్ అయితే ఆన్ చేస్తున్నాను. సో కిట్ ఆన్ చేసి ఫస్ట్ 0 ఉన్నప్పుడు సో కిట్ అయితే ఆన్ చేశాను. కిట్ ఆన్ చేశాక మనకు ఒకసారి ట్రూత్ టేబుల్ చూసుకుంటే 0 ఉన్నప్పుడు 1 రావాలి. సో ఇక్కడ 0 ఉన్నప్పుడు 1 అయితే వచ్చింది. సో నెక్స్ట్ 0 ఉన్నప్పుడు 1 రావాలి. సో 0, 1 ఉన్నప్పుడు కూడా 1 ఉంది. సో 1, 0 ఉన్నప్పుడు కూడా 1 ఉండాలి. 2 1 ఉన్నప్పుడు మనకి 0 అయితే రావాలి. ఇక్కడ 2 1 ఉన్నాయి అండ్ అవుట్పుట్ కూడా 0 అయితే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐసీ 7410. సో ఈ 7410 ఐసీ చూసుకుంటే ఇది వచ్చేసి 3 ఇన్పుట్ NAND గేట్ అనమాట. సో ఈ 3 ఇన్పుట్ NAND గేట్లో 3 ఇన్పుట్స్ అయితే ఉంటాయి, 1 అవుట్పుట్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ట్రూత్ టేబుల్. సో ఈ ట్రూత్ టేబుల్లో ఒకసారి మీరు చెక్ చేస్తే అన్ని కండిషన్స్లో అయితే 1 వచ్చింది అవుట్పుట్. సో 3 1s వచ్చినప్పుడు 0 అయితే వస్తుంది. సో ఇది చెక్ చేసుకోవాలి మనం. సో ఒకసారి ఇంటర్నల్ సర్క్యూట్ చూసుకుంటే దీంట్లో 3 గేట్స్ అయితే ఉంటాయి, 3 ఇన్పుట్ గేట్స్. సో ఇందులో ఒకసారి మనం ఫస్ట్ గేట్ చూసామనుకో 1, 2, 13th అనేది ఇన్పుట్. సో 12th వచ్చేసి అవుట్పుట్. సో ఇందా నుంచి అన్ని ఫస్ట్ గేట్ చూస్తున్నాం కదా. సో ఈసారి సెకండ్ గేట్ అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను. 3, 4, 5 ఇన్పుట్స్, 6 అనేది అవుట్పుట్ అనమాట. సో ఒకసారి ఈ గేట్ కనెక్ట్ చేసి అవుట్పుట్ అయితే చెక్ చేద్దాం. సో ఇది వచ్చేసి ఈ ఐసీ వచ్చేసి 7410 ఐసీ. సో ఈ ఐసీకి ఫస్ట్ 3, 4, 5 అనేవి ఇన్పుట్స్. సో థర్డ్ పిన్కి అయితే ఇన్పుట్ 1 ఇస్తున్నాను, ఇన్పుట్ 2 4th పిన్కి ఇస్తున్నాను, అండ్ ఇన్పుట్ 2 4th పిన్కి అయితే ఇస్తున్నాను. ఇన్పుట్ 3 వచ్చేసి 5th పిన్కి అయితే ఇస్తున్నాను. సో అవుట్పుట్ వచ్చేసి 6th పిన్ అనమాట. సో 3 ఇన్పుట్స్ 1 అవుట్పుట్. సో అవుట్పుట్ 6th పిన్. అండ్ ఇది వచ్చేసి పాజిటివ్ 5 volts. అది వచ్చేసి గ్రౌండ్ 7th పిన్ అనేది. సో ఇప్పుడైతే ఒకసారి ఆన్ చేస్తున్నాను, కిట్ ఆన్ చేసి చూస్తున్నామండి. సో ఇక్కడ ట్రూత్ టేబుల్ చెక్ చేసుకుంటే మీరు 0 0 0 0 3 zeros ఉన్నప్పుడు 1 అయితే రావాలి మనకు అవుట్పుట్. సో 1 అయితే వచ్చింది. సో మిగతా అన్ని కండిషన్స్లో కూడా 1 రావాలి. సో మిగతా అన్ని కండిషన్స్లో మనం ఏది ఆన్ చేసినా ఆఫ్ చేసినా అన్నీ 1 రావాలి. సో లాస్ట్ కండిషన్ 111 ఉన్నప్పుడు 0 అయితే రావాలి. 111 ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ అయితే 0 రావాలి. సో 0 అయితే వచ్చింది. సో ఇదైతే సాటిస్ఫైడ్. సో ఇది వచ్చి ఇంతటితో 7410 అయితే అయిపోయింది. నెక్స్ట్ 7402. సో ఇది వచ్చేసి నార్ గేట్. సో నార్ గేట్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో AB అనేది ఇన్పుట్, Y అనేది అవుట్పుట్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇది రివర్స్లో ఉంటుంది. 2, 3 అనేవి ఇన్పుట్స్, 1 వచ్చేసి అవుట్పుట్ అనమాట. సో ఒకసారి ఈ ఐసీ పెట్టి అయితే చెక్ చేద్దాము. సో ఈ ఐసీ వచ్చేసి 7402 నార్ గేట్. ఇదే ఫిక్స్ చేస్తున్నాను. ఇందులో మనకి 2 ఇన్పుట్సే కావాలి. సో 2 ఇన్పుట్స్ వచ్చేసి ఇన్పుట్ 1 వచ్చేసి సెకండ్ పిన్కి కనెక్ట్ చేయాలి, ఇన్పుట్ 2 వచ్చేసి థర్డ్ పిన్కి అయితే కనెక్ట్ చేయాలి. సో అవుట్పుట్ వచ్చేసి పిన్ నెంబర్ 1కి అయితే కనెక్ట్ చేయాలి. సో పిన్ నెంబర్ 1కి అయితే అవుట్పుట్ అయితే కనెక్ట్ చేశా. అండ్ ఇంకేంటి పాజిటివ్ వచ్చేసి 14th పిన్ అండ్ నెగిటివ్ వచ్చేసి 7th పిన్. సో ఇవన్నిటికీ కామన్. సో ఇక్కడ మీరు ట్రూత్ టేబుల్ చూసుకుంటే 0 0 ఉన్నప్పుడు 1 రావాలి. సో ఇక్కడ 0 0 అయితే ఉంది. సో 0 0 ఉన్నప్పుడు 1 అయితే వచ్చింది. సో మిగతా అన్ని కండిషన్స్లో అయితే 0s రావాలి. సో 0 1 ఇచ్చాను 0నే వచ్చింది, 1 0 ఇచ్చాను 0నే వచ్చింది, 1 1 ఇచ్చినా కూడా 0నే ఉంది. సో ఇది వచ్చేసి 7402 నార్ గేట్ అనేది సాటిస్ఫై అయిందనమాట. సో ఇలా ఈ టోటల్ వచ్చేసి బేసిక్ లాజిక్ గేట్స్ అనమాట ఇవన్నీ. సో ఈ వీడియోస్లో ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, ఆ రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.